కొట్టరా కొట్టు తీరు మారో కట్టలే తగలా హుషారో Hatsenker presents Family #1, co-presented by Triplex Detergent Cake and Washing Powder. Cosmetic partner Dazzler Eterna, Way to Stardom. Comfort partner Ramesh Lungiswari Royal Touch Collection. Co-powered by Vijayalakshmi Dairy Minapagullu. Denver Deodorant, the real scent of success. And Haldiram Restaurants. Special partner Priya Gold Refined Sunflower Oil. చాలా ఎనర్జెటిక్ గా కనబడుతున్నావు. టిప్ టాప్ గా మామూలుగా షర్టు ప్యాంట్ వేయడమే బొక్క, దానిపైన ఇంకో కోట్ వేసావంటే. ఫ్యామిలీ #1 లో నా కాస్ట్యూమ్స్ తర్వాత ఏదన్నా అది బయట టాక్ వినలేదా నువ్వు? వినలేదు. అయినా ఎప్పుడు నెగిటివిటీ మాట్లాడతావేంది? ఒకరిని పొగడాలి, ఒకరిని సంతోష పెట్టాలని ఉండదా నీకు? నన్ను ఎవరు పొగడలేనప్పుడు నేను ఎవరిని నిన్ను పొగడాలంటే పొగడేలాగా ఉండాలి నువ్వు. మన ఫ్యామిలీస్ వచ్చే టైం వచ్చేసింది. లెట్స్ వెల్కమ్ our 8 బ్యూటిఫుల్ సెలబ్రిటీ ఫ్యామిలీస్. నీకు దురదొస్తే నువ్వు ఒక్కరు గోక్కోకుండా మమ్మల్ని అందరితో ఎందుకు గోకిచ్చావు? ఆయనకి దురద రాలే, బేసిక్ ఈ రోజు దురద మీద ఉన్నాడు బాగా. దూల మీదనా దురద మీదనా ఈ రోజు థీమ్ కూడా నాకు అర్థమైపోయింది. ఏంటది? డిటెక్టివ్. ఏంటిది? ఇంత మా 4 ఫ్యామిలీలే ఉన్నాయి. నేనే తగ్గించా. 8 పేర్స్ ఉంటే నేను కన్ఫ్యూజ్ అయిపోయి ఎవరిని ఫాలో అవుతుందో తెలియట్లేదు. అందుకే నలుగురిని చూసి నేర్చుకోమన్నారు కాబట్టి 4 పేర్లు పిలిచాను. మేము ఎంత మిస్ అవుతున్నాం. ఒక కౌశల్ మందా ఫ్యామిలీ, ఒక కేసీ ఫ్యామిలీ. మీరు బయటకి యాక్ట్ చేస్తున్నారు కానీ వాళ్ళు నలుగురు లేకపోతే మీకు హ్యాపీయే. కథలు పడకండి, అర్థమైందా? మీ నలుగురే కాదు, ఇంకో నలుగురు కూడా వస్తున్నారు. ఎవరు? పాత పచ్చడి చూసి చిరాకు దొబ్బింది. మాకు అదే ఫీలింగ్ చెప్తున్నావు మేము బయటికి. వీళ్ళ మధ్యలో రియల్ లవ్, వీళ్ళ మధ్యలో రియల్ కంపాషన్, వీళ్ళ మధ్యలో రియల్ ప్యాషన్, అన్ని రియల్ ఎమోషన్స్ చూస్తావే నువ్వు? రియలే చూసాను బట్ రీల్ చూడలేదు. రియల్ ఎమోషన్స్ యాక్షన్ అన్నప్పుడు స్టార్ట్ అవుతుంది, కట్ అన్నప్పుడు అయిపోతుంది. అయిపోయినా కూడా కట్ అనే లోపు వాళ్ళిద్దరి మధ్య వస్తాయి చూడు ఎమోషన్స్. కొత్త ఆడతాయి ఆ ఎమోషన్స్. రియల్ లైఫ్ ఎమోషన్స్ ఎలాగో చూసి చిరాకు దొబ్బింది కాబట్టి రియల్ లైఫ్ ఎమోషన్స్ రియల్ ఎదురుగా రీల్ పల్స పడిపోద్దో లేకపోతే అతుక్కుపోతుందో మనం వచ్చాక చూద్దాము. రియల్ పేర్స్ తో పోటీ పడడానికి రియల్ పేర్స్ కూడా రాబోతున్నారు. మరి వాళ్ళని పిలిచేద్దాం. వెతుకుతున్నాడు. లాస్ట్ లో ఇది చేసేసి ఇలా అన్నారు ఏంటో. సాంగ్ లో ఈశ్వరుడు అని ఉంది కదా, సో తల మీద నుంచి గంగని తీసి ఇలా పోస్తున్నాడు. ఇదెలా రాశారా స్క్రిప్ట్ సీరియల్లో? అందరు గమనించారా మా సార్ డాన్స్? అసలు సామి ఒక్కసారి ఆ స్టెప్ పోయా ఒక్కసారి. I'm impressed, you know. ఇన్ని రోజులు ఈ పెళ్లి అయిపోయిన మొహాలు చూసి నాకు దిస్ ఈజ్ ఎ ఫ్రెష్ పీస్. సార్ కూడా పెళ్లి అయిపోయినోడే సీరియల్ లా. అదే షాక్ అయిపోయా.
అంటే నేను ఫ్రెష్ పీస్ అన్నది మీకు కూడా అలాంటి రిక్వైర్మెంట్లు ఉన్నాయా? మళ్ళీ ఆలోచించాను, ఎందుకంటే సీరియల్లోనే 350 ఎపిసోడ్స్ అయింది. ఏ లాభం మీ ఇద్దరికి సీరియల్లో 350 ఎపిసోడ్స్ అయినా? ఏం కావాలో అది రాలేదు, ఏం కావాలో అది రాలేదు. ఏ ఒక నిమిషం లోపల ఏదో కదులు తీవా, బయట తీవా. పావురం ఏది? ఇది మెజిషియన్ డ్రెస్ కాదు, ఇది దిస్ ఇస్ కాల్డ్ లాంగ్ సూట్. ఏమో నాకు తెలియదు, సితారా సినిమాలో శరత్ బాబు గారు కూడా అలాగే ఇస్తారు, తీస్తే వెనకాలంతా హోల్స్ ఉంటాయి. ఎనీవేస్ కమ్ దిస్ సైడ్. హాయ్ రాకీ 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 నా కవ్వాస్ రాకీ. ఆయన రాగానే నా సీరియల్ హస్బెండ్ తో ఏంటి సరసాలు. అవును, ఇంకా 400 కూడా కాలేదు మా ఎపిసోడ్స్, ఇంకా చేయాలి కదా. భయ్యా నువ్వు ముక్కు పుడుకు నుంచి బయటకు వచ్చి ఫ్యామిలీ నంబర్ 1 లో ఉన్నావు. You are in family number 1. I am without family present. Rakhi will participate in family number 2. ఏదో తేడాగా ఉందేంటి? రాకీ ఇట్రా, ఐశ్వర్యం తీసుకురా. ఫస్ట్ రీల్ పేరు వచ్చేసారు. ఇప్పుడు ఈయన ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా వాళ్ళు కాకుండా మా వారు మాస్టర్ జోడీ వచ్చేబోతున్నారు. Let's welcome them. మీ వారేనా మాస్టర్? మా వారే. మాస్టారు ఒక్కసారి పంజాబ్ లో నీ మీదకి వస్తున్నట్టు లేకుండా, కానీ ఆ షాట్ నిజంగా బాగుండే. అలా నువ్వు ఎగ్రి ఆయన కింద పట్టుకొని ఇట్లా రౌండ్ కొట్టినప్పుడు ఇంకా బాగుంటది. లైఫ్ లో రిస్క్ తీసుకోవాలి, కానీ ఇంత పెద్ద రిస్క్ అంటే ఏదో ఒకటి అవ్వాల్సిందే. మ్యూజిక్. దీన్ని ఎత్తనికి కసరత్ చేయాలా భయ్యా? నో, యాక్చువల్ గా నేను కావాలనే సరిగా ఎత్తుకోనివ్వలేదు. ఎందుకు? బికాస్ మ్యారేజ్ కి ముందు అలా ఎత్తుకోవడాలు పట్టుకోవడాలు మా ఇంట్లో ఒప్పుకోరు. నాకు తెలిసి రాకీ కూడా నువ్వు అంటే ఇష్టం. రాకీ ఒకసారి అమ్మా. The romantic dance with Rocky. భయ్యా ఇది కాదు భయ్యా, మీరు ఏదో మ్యాజిక్ చేస్తారుగా, ఏదో ఒక చేయండి భయ్యా. అది చేసినందుకే ఇట్లా తయారైంది భయ్యా. పాపం ఒక్కల మీదే బరువేసి ఫీల్ అవుతారు. ఇద్దరు కలిపి రెడీ 1 2 3 స్టార్ట్. సీరియస్ గా నా మనసుని గెలిచారు మా వారి మాస్టర్ టీం. ప్లీజ్ బీ సీటెడ్. ఓకే, ఇప్పుడు నీ ఫేవరెట్ పెయిన్ ని పిలవబోతున్నాను. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నావు, వాళ్ళని అప్పుడే పిలవట్లేదు అందుకని. అలానే ఉంటాయి.
అదే అనుకున్నా మీరు ఫస్ట్ వస్తున్నారని తెలిసినప్పుడు కొంచెం ఏదో భయంగా ఉంది నా మనసులో, ఒక తెలియని అలజడి. అలజడి కాదు నానా, అది అస్తమా. చూపించుకొని 3 రోజుల నుంచి చెప్తున్నా. నువ్వు పావురం తీస్తావా తీవా? మీకు పెళ్లి అయిపోయింది కదా? అయిపోయింది. అలాంటి డైలాగ్ నా మీద వేయకూడదు మీరు. ఎందుకు వేయకూడదు? ఓన్లీ పెళ్లి అవ్వని వాళ్ళకే ఆ అదృష్టం. రవికి వేయొచ్చా మీరు? రవికి వేయొచ్చు, రవి పావురాలు తీస్తాడు, మీరు తీస్తారా? నా పావురాలు మీకు ఎన్ని ఇయర్స్ అయింది పెళ్ళి? 4 years. 4 years కదా, పర్లేదు. ఏంది దేనికి పర్లేదే? పాప ఉంది 2 years పాప. పాప ఉంటే ఓకే, సారీ. థ్యాంక్ యూ. నీకు పెళ్ళయిందా? నువ్వు సేఫ్ భయ్యా. నేనైనా ఓకేనా? నీకు పెళ్ళయిందా? రియల్ వర్సెస్ రియల్ లో విచ్ లవ్ హ్యాస్ మోర్ కెమిస్ట్రీ, మోర్ అండర్స్టాండింగ్, మోర్ రొమాన్స్? రియల్ కపుల్ లోనే గొడవలు కూడా ఉంటాయి, రియల్ కపుల్ లో గొడవలు అవన్నీ ఉండవు, ఓన్లీ రొమాన్స్ ఏ ఉంటది. భయ్యా హైట్ ఎంత భయ్యా? 6'1". ఎప్పుడన్నా మీరే లైట్లు జరుపుకుంటారా? షూట్స్ ఇట్లా చేసా. ఇది లైట్ నా ఫేస్ కి వస్తలేదు, ఇది చెప్దాం. చేసా. మీ హైట్ వల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందా మీకు? ఇలా నించోవాలి నేను, దీనికి సజెషన్ లో ఉన్నాడు అంటే. మీకు ఒకవేళ ఏమైనా ప్రాబ్లం అయితే చెప్పండి, మ్యాజిక్ చేసి మొత్తం క్లియర్ చేసేస్తుంది. ఓకే, బట్ ఎనీవేస్ చీలా సోటి మా ఫ్యామిలీ నంబర్ 1 కి వచ్చింది. చాలా హ్యాపీ. బాబాయ్ వద్దు బాబాయ్, అందరినీ. బాబాయా? వద్దులే నాకు కూడా. ఎనీవేస్ హార్టీ వెల్కమ్ టు ఫ్యామిలీ నంబర్ 1. ఇంకా అందరూ వచ్చేసారు కాబట్టి మనం ఎపిసోడ్ ఇంకొక సోఫా ఖాళీ ఉంది నా కోసమే, స్పేస్ కొంచెం మధ్యలో రెస్ట్. రియల్ 4 ఉన్నారు, రియల్ 3 ఉంటారు. 4 ఉంటే బాగుంటది. కరెక్ట్ సమాధానం. ఎవరికి బాగుంటది నానా? ఇంకో సాఫ్ట్ అమ్మాయి వస్తే బాగుంటది. సాఫ్ట్ నేనున్నాగా. నువ్వు సాఫ్ట్ ఏంటే? టచ్ సాఫ్ట్ తో పిలవకపోతే గుక్క పెట్టి ఏడ్ చేస్తాడు, మనం అడిగిన పవర్ ఉంది ఈడు మ్యాజిక్ చేయడు. సో అవన్నీ మనం ఎందుకు ఫేస్ చేయాలి? ఆ లాస్ట్ పేర్ ని పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ దెం. Let's go on the bullet. On the way, no paadukundam duet. Come on baby, let's go on the bullet. On the way, no paadukundam duet. రోహిణి ఎంట్రీకి ముందు రవి ఇక్కడ కొద్దిసేపు సిగ్గుపడ్డాడు. సిగ్గు కాదు అది, చూడు. నెక్స్ట్ పేరు వస్తుంది కదా. మరి అంత దరిద్రంగా చేయలే, క్యూట్ గా చేసా. ఆ మ్యూజిక్ పెట్టండి, నేను ఇస్తా ఎక్స్ప్రెషన్. Come on baby, let's go on the bullet. On the way, no paadukundam duet. ఆయన తెగ కలవరిచ్చేస్తున్నాడు. ఎప్పటి నుంచో ఎప్పుడు వస్తారు నిండు నూరేళ్ల సావాసం నుంచి. పల్లవించు తొలి రాగమే సంధ్యో సంధ్యో. బై ద వే యు ఆర్ లుకింగ్ గుడ్ ఇన్ బ్లాక్. ఎన్ని పావురాలు తీయాలి చెప్పు, ఎన్ని పావురాలు తీయాలి చెప్పు. ఒక 2 పావురాలు తీసి అర్జెంట్ గా మన పల్లవికి ఇచ్చేయాలి. పావురం ఎందుకంటే నేనే పావురం కదా. మరి ఆమె ఎంత చేస్తుంది, నువ్వు రావాలి కదా ఇక్కడికి. దీంతో కొడతాడు. నేను ఒక పావురం. అది పావురాలు కాదు సార్, పావురాలు పుట్టది. పావురం వద్దు గానీ దాన్ని స్ట్రైట్ గా నిలబెడతారుగా. పల్లవి గారు చెప్తే నేను స్ట్రైట్ గా నిలబెడతా దీన్ని. వాట్ విల్ యు డు ఫర్ మీ చెప్పండి. ఇందాక నుంచి ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు. చేయి దించి మాట్లాడు. ఎవరితో మాట్లాడుతున్నావు? చేయి దించి మాట్లాడు. గొడవలు వద్దని ఆయన టచ్ చేసావు నువ్వు. టచ్ చేసామండి. అయితే నువ్వే చూస్తావా? నేనేం చేస్తే చేయాలా? ఆయనకేమో పాపం భాష అర్థం కాదు, ఏం చేయాలో తెలియక అటు ఇటు చూస్తున్నారు. అస్సలు తెలుగు రాదు, నేను మలయాళంలో నేర్పిస్తాను, వెళ్ళి అలాగే చెప్పండి. మలయాళం నాకు వచ్చి మరి అది చెప్పవే. మలయాళం వచ్చా? ఎన్న చేయడం അറിയോ മലയാളം മലയാളം സംസാരിക്കുന്ന സംസാര മിനിസ്റ്റർ മലയാളം പെടാതെ నేను ప్రాంప్టింగ్ ఇస్తాను, చెప్పొచ్చు. చెప్పు. నింగళి ఎనికి ഒരുപാട് ఇష్టం. నింగళి ఎనికి ഒരുപാട് ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్. అర్థమైందా? అర్థమైంది. కరెక్టేనా? కరెక్ట్. మరి ఇంకేమి ఎలా పోయి మనం మలయాళం సంసారం చేద్దాం.
మీ ఫ్యామిలీ ప్లానింగ్ ఏంటో అర్థం కావట్లేదు సార్ మీది. హలో వచ్చినప్పటి నుంచి అందరు ఒక పావురం తీలోనాడు మాట్లాడే హక్కు లేదు నీకు. నేను పావురాలు తీసేటోళ్ళని కాదు. తీసేవాడు పల్లి వచ్చి నటిస్తున్నావు. హి ఈజ్ ఆల్సో జెంటిల్‌మ్యాన్. కమ్ ఫార్వర్డ్ మలయాళం. నో హి ఈజ్ ఎ మిలిటరీ మ్యాన్. మేజర్ నేను మేజరే, మైనర్ నేను కాదు. అందరు కొద్దిసేపు సైలెంట్ ఉంటే నేను మా దేవతను కొంచెంసేపు చూసు. పక్కకి వెళ్ళి అసలు ఫస్ట్ పక్కకి వెళ్ళా అగో సందులోకి వెళ్ళు. పక్కకి వెళ్ళేది చూడు ఆయన ఫేస్ చూసినావా ఎంత చిరాకు పెట్టాడు. అది చిరాకు కాదు, మలయాళంలో ప్రేమ. ఏడే రుచులే అనుకున్నాను నిన్నటి వరకు 5వ రుచినే కనుగొన్నాను నీ ప్రేమతో. వందల కొద్దీ కావాలమ్మా భూతద్దాలు, ఉందో లేదో చూడాలంటే నా నడుముని. రవి ఒక మెజిషియన్ గా నువ్వు చేయలేని పని మధురం అని చెప్పి చేసేసింది. ఇప్పుడు ఇంకో రొమాంటిక్ సాంగ్ ఇప్పుడు డాన్స్ చేస్తాం. ఇదేంటి సార్ మీకేమైంది? వచ్చింది కదా, పోయారు కదా, కైపు మంగళ పైగా. వెళ్ళండి ఇంకా మీరు ఇద్దరు వెళ్ళండి. నేను ఆయన మలయాళం చేసుకోండి మాడికి పోయి. రవి ఐశ్వర్య సాంగ్ అయితే కావాలి. ఐశ్వర్య కాదండి, నా పేరు పల్లవి. నన్ను కంప్లీట్ చేయనివ్వరా ఇప్పుడు మీరు? సారీ. రవి ఐశ్వర్య లాంటి ఒక సినిమా ఉంది, దాంట్లో పల్లవితో పాటగా. థ్యాంక్ యూ సో మచ్. కమ్ రిచ్ రవి. మేడం రిచర్డ్ గారికి కూడా రియల్ లైఫ్ లో పెళ్లి అయిపోయింది మేడం. అవునా? అవును. ఓన్లీ వన్. మీరే కరువు ప్రాంతం నుంచి వచ్చారు సార్. ఓన్లీ వన్ అంట. పౌరం ఇప్పుడు పావురం కావాలి కదా సార్ మీకు? అతి అందమైన పావురం, ది వరల్డ్స్ బ్యూటిఫుల్ పిక్చర్. పెదవిపైనే పవళించేనా, పట్టుకువా పుట్టతేనా, నీ నడుం సగం తాగని మమ. హైర హైర హైరవ్వా, హైర హైర హైరవ్వా, నెత్తికెచ్చి నాకా ఫ్లైట్ తెచ్చిన నందవనమ్మ నాకా. ఇద్దరికి తీరిందా? మీకు ఇప్పుడు అర్థమైందా నేను ఎందుకంత పర్ఫార్మ్ చేయించానని? మిమ్మల్ని లిఫ్ట్ చేశారండి ఆయన. అలాగని నువ్వు ఆయన లిఫ్ట్ చేస్తే ఎగిరేసు, ఈయన లిఫ్ట్ చేస్తే ఎగిరేసు. అమ్మా మరి లిఫ్ట్ చేస్తే ఎగరకుండా ఏం చేస్తా? నాకు మామూలుగానే కాంపిటీషన్ ఎక్కువ. పల్లవి గారితో నేను డాన్స్ చేసినప్పుడు ఇక్కడ ఒక కప్పులు ఉన్నారు కదా, ఆయన ఎందుకు ఇక్కడ వచ్చాడు? పల్లవి గారితో డాన్స్ చేస్తూ నువ్వు ఎందుకు మధ్యలో లేవు? ആളെയും ഇവളെയല്ലേ കാണാനുള്ളത്. రేపటి నుంచి హీరోయిన్ గా నన్నే చూడాలి కదా అంట ఆయన. సర్లే వాళ్ళది 2 నూరేళ్ళ సావాసం, మంది ఒక ఎపిసోడ్ సావాసు. ఎందుకు వచ్చింది? మాది ఒక్క ఎపిసోడ్ సావాసం కాదు. అలాగే అంటావు, రేపటి నుంచి ఆవిడ ఉండదు ఇక్కడ. పల్లవి గారు ఇక్కడ ఉండడం కాదు, ఇక్కడ ఉంటారు, అది ఇంపార్టెంట్. చూపించు. నిన్ను ఇక నుంచి ఎవరు కూడా మెజిషియన్ అనడానికి వీలు లేదని చెప్పడానికి వచ్చా. ఎందుకంటే ఇతను చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్.
సెక్యూరిటీ ఆఫీసర్ జీవితాంతం ఉండాలంటే పల్లవి గారు లాంటి అమ్మాయి కోసం ఉండొచ్చబ్బా. నా కోసం పల్లవి గారు పుట్టింది కాబట్టి అందరికి తెలిసిన విషయం. అవునా? మరి నీకు పుట్టిన వియా ఎవరు? నాకు పుట్టింది నిత్య. ఎవరికి పుట్టింది? అరే నిత్య నా పెళ్ళామండి. అయితే ఈవెన్ నేను పూజించే దైవం. నేను ఎప్పటి నుంచో పల్లవి గారికి ఈ సాంగ్ డెడికేట్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ది సాంగ్ ఇస్ ఫర్ యూ పల్లవి గారు. మీరు మలయాళం మాట్లాడుతూ తెలుగులో సంసారం చేస్తున్నారు సార్. ఈ ఎపిసోడ్ అయ్యే లోపు రిచర్డ్ నాకు దక్కుతాడా? ఏ రిచ్ యు బీయింగ్ రిచ్ ఓకే. పల్లవి నీకు దక్కుతుందో చూద్దాం. పల్లవి నాకు దక్కాలని ఎప్పుడు అనుకోలేదు. నా కళ్ళలో పెట్టుకొని చూసుకుంటా పల్లవిని చాలు. రవి నువ్వు పల్లవి గారిని కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటే రిచర్డ్ ఆవిడ కళ్ళల్లో పడకుండా చూసుకుంటున్నాడు. ఎన్న కళ్ళలో పెట్టి చూసుకుని విను ఆయనకి ట్రాన్స్లేట్ చేయాలంటండి. నేను చేస్తున్నా కదా. ఆయనకి అర్థం కావట్లేదు, అందుకే నన్ను అడుగుతున్నారు. నేను కళ్ళలో పెట్టి చూసుకుంటాను. అర్థమైందా? ఫస్ట్ వీడిని తీసుకెళ్ళండి, నేను తీసుకొస్తా పల్లవి గారిని. మీరు వెళ్ళి కూర్చోండి. గెట్ అవుట్ ఆఫ్ మై మదర్ ల్యాండ్. గెట్ అవుట్ ఆఫ్. మేమే గెట్ అవుట్ అవుతాం. థ్యాంక్ యూ సో మచ్. నిండు నూరేళ్ళు సావాసు. అందులో చచ్చిపోయావు కదా నువ్వు. లేదు, ఆత్మగా ఉన్నాను, జాగ్రత్త. ఈ రోజు రియల్ కపుల్స్ వర్సెస్ రియల్ కపుల్స్. ఇదంతా ఎందుకు అని అంటే రియల్ కపుల్ లో ఉంటుందా కెమిస్ట్రీ, అండర్స్టాండింగ్, రొమాన్స్, లేకపోతే రియల్ కపుల్ లో ఉంటుందా? ఎందుకంటే రియల్ కపుల్ లో చాలా మంది చెప్తుంటారు 3-4 years తర్వాత అబ్బా సప్పగా అయిపోయింది అని. కానీ రియల్ కపుల్ లో యాక్షన్ అనగానే అని వచ్చేస్తుంది. ఏది రియల్ అర్థం కానట్టుంది. అందుకే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లెట్స్ స్టార్ట్ రియల్ వర్సెస్ రియల్. ఆల్రైట్, సో ఈ రోజు రియల్ వర్సెస్ రియల్ లో రాకీ దాని చూసి నేను ఫోన్ చూసుకుంటున్నాడు. ఇంక నేను చూసి ఒకసారి రాకీ అంటారు, ఒకసారి రిచ్ అంటారు. ఏదైనా ఆర్ఆర్ఏ కాబట్టి రిచ్ రాకీ. ఎవరైతే ఇంకో ఆర్ మిస్ అయింది, యాడ్ చేసేసుకోండి. ఆర్ఆర్ఆర్ అయిపోద్ది. యా రోహిణి రాకీ రిచ్ ట్రిపులర్. గుర్తుపెట్టుకోండి. ఓకే మనల్ని అన్నాడు రిచ్ బొచ్చుకోకుండా వెళ్ళాలి. బొచ్చుకోకుంటావా? నేను ఏమి అనలేదు. వచ్చు గోకుడం అడిగాను అంతే. సరే, ఇప్పుడు రియల్ లో ఎక్కువ లవ్, రొమాన్స్, అండర్స్టాండింగ్ లేకపోతే రియల్ లా అన్న దానికి ఒక చిన్న గేమ్. రియల్ నుంచి ఏ గేమ్ పెట్టినా 100% ఇచ్చే కపుల్ వచ్చేస్తున్నారు. మహేష్ శివ. ఇప్పుడు గేమ్ రూల్స్ ఏంటంటే ఒకరు ఇక్కడ ఉంటారు, ఒకరు ఇక్కడ ఉంటారు. అది ఎవరు ఉంటారో ఎక్కడ ఉంటారో మీ ఇష్టం. ఇక్కడ ఉన్న వాళ్ళకి కంటికి గంతలు ఉంటాయి, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఒక పిక్చర్ కనబడుతుంది స్క్రీన్ మీద. అప్పుడు మీరు ఈ మ్యాటర్ ని కన్వే చేయాలా ఈ ఆన్సర్ చెప్పించడానికి. కానీ ఎలా చేస్తారు? సౌండ్ ఇచ్చి చేస్తారు. సో కంటికి గంతలు కట్టేది ఎవరు, ఆన్సర్ చెప్పేది ఎవరు? నేను ట్రై చేస్తాను. నేను కళ్ళకి గంతలు కట్టుకుంటా. నాకు అలాంటి అసలే సౌండ్ చెప్పడం రాదుగా. నాకు సౌండ్లే చేయడం రాదే. మరి ఆయన అట్లీస్ట్ ట్రై చేస్తారు. అంటే సౌండ్ బాగా ఆయన చేస్తాడు. ఓకే, నువ్వు అటు వెళ్ళు. Can we have the picture on the screen? 3, 2, 1, go. Sound, only sound. మాటలు తీయదు, అట్లనే ఉంటది సౌండ్. బెల్, రాడ్, డైనోసరా. మంచిగా చెయ్యి శివ. చెయ్యి తొందరగా. 10, 9, 8, 7. నీ సౌండ్ వినిపిస్తుంది నాకు. రైల్వే స్టేషన్. టైమ్ అప్.
దగ్గరికి వచ్చావు. సో ఎవరన్నా ఇక్కడ నుంచి మన రియల్ కపుల్ లో సౌండ్ చేసి చెప్పగలుగుతారా? వద్దు భయ్య, ఖాళీ ఉండడం బెటర్. వెట్ గ్రైండర్, మిక్సీ, నో. వైబ్రేషన్ ఇను, ఫోన్ వైబ్రేషన్, నో. ఏ ఏందది అంటే ఎట్లా తెలుస్తుంది? ఓకే, ఆన్సర్ చూసే టైం వచ్చింది, చూడు. వాషింగ్ మిషన్ ఏ ఊర్లో? ఎలా అవుతుంది చెప్పు. నువ్వు అన్నావు చెయ్యి. సో ఒక పాయింట్ పాయే. ఓకేలే. సెకండ్ పిక్చర్ ఆన్ ది స్క్రీన్. కుక్కర్. చెప్పు చెప్పు, టైం లేదు. టైం లేదు. రాకెట్. సౌండ్ వినే. ఈ రాకెట్ ఇట్లా చేస్తుందానే? పట్టీలు. దాంతోనే కొడతా. మళ్ళీ చెయ్యి. టీవీ. 5 4 సెంట్ స్ప్రే. రైట్ ఆన్సర్. వెరీ గుడ్. 5 లో ఒకటి వచ్చింది. టైం ఫర్ ది థర్డ్ పిక్చర్. టైం స్టార్ట్స్ నౌ. ట్రైన్. సోఫా. ఇది వేరేగా ఉంది. మళ్ళీ. మిక్సీ. టైం అప్. నీకు 2 ఛాన్సెస్ ఇస్తా, గెస్ చెయ్యి. హింట్ ఇవ్వండి అబ్బా ప్లీజ్. ఇది మగవాళ్ళు రెగ్యులర్ గా వాడతారు. ట్రిమ్మర్. రైట్ ఆన్సర్. 3 అయిపోయినాయి, 2 పాయింట్స్. టైం ఫర్ ది ఫోర్త్ పిక్చర్. రెడీ. చాలా ఈజీ. బెల్. వాచ్. అంబానా. నువ్వు మలయాళంలో కూడా మాట్లాడచ్చు. సంసార్క్యం. అది మలయాళం. మలయాళీ దగ్గరకు వచ్చినావు. కాబోయే మలయాళీ. టైం అప్. కాబోయే మలయాళీ. అంబా. బఫెలో. రైట్ ఆన్సర్. నేను హింట్ ఇచ్చాను లేదా కాబోయే మలయాళీని? వాట్ రిచ్? అది నాకు అర్థం కాలేదు. నీకేదే అర్థం కాదు, ఇది చెప్పింది. 4 లో 2 పాయింట్స్. లాస్ట్ ఫోటో ఆన్ ది స్క్రీన్. కోడి. దగ్గరకు వచ్చినావు. బాతు. దగ్గరకు వచ్చినావు. 5 పిట్ట చిలుక. 4 3 బటర్ఫ్లై. 2 కాకి. టైం అప్. పావురం. నేను చేస్తున్నాను, జాగ్రత్తగా విని, ఎవరు మాట్లాడద్దు. ఓకే, దీనికైతే పాయింట్ రాదు, టైం అయిపోయింది. పర్ఫెక్ట్ వస్తుంది. బల్లి అదే కదా సౌండ్ చేస్తుంది గోడ మీద. మరి అరిస్తే బల్లి పడ్డాక అమ్మని అది ఇవ్వకూడదు. బల్లి పడ్డాక అరిసింది ఇస్తున్నాడు వీడు. 5 లో అయితే 2 పాయింట్స్ వచ్చినాయి. థ్యాంక్ యూ సో మచ్ మహి. థ్యాంక్ యూ సో మచ్ శివ. రియల్ అయిపోయారు కాబట్టి ఐ వాంట్ రియల్ కపుల్. ఐశ్వర్య గారు. రాకీ. నీకే గురి పెడుతుంది ఈ కన్నె తుపాకీ. All the best, Rocky. Your first picture on the screen. ఇదేంద్రా? ఏంటది? ఇంకొకసారి చెయ్యి. డాంకియా. yes. ఏ దేశంలా గార్దే అన్నా? అది స్పెషల్ టాలెంట్. మా రియల్ కప్పులకి ఏమో బల్లులు వాషింగ్ మిషన్లు వేసి. రాకీ టాలెంట్ అది. నువ్వు నాన్ మూసుకోవే. All right. So 1-on-1, second picture on the screen. ఇంకోసారి.
ఏంటది అప్లయన్సెసా? ఓన్లీ సౌండ్. సిజరా? ఏంటిది? కత్రి? కాదు, ఏంటని ఇవ్వచ్చు కదా. ఇస్తూనే ఉన్నా కదా. ఊరికి కచ్చ 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 అంటే నువ్వేమైనా పల్లవివా హింట్ ఇవ్వడానికి? ఆయన 2లో 1 point. Third picture on the screen. Easy. మిక్సీ? డ్రిల్లింగ్ మిషన్? డ్రిల్లింగ్ మిషన్? 15 seconds more. ఏంటిది ట్రిమ్మరేనా? మస్కిటో బ్యాట్? Time up. చాపరా? చాపరా? Time up. Wrong answer. ఇప్పుడు నేను చేస్తున్నాను చూడు. మస్కిటో కాయిలా? కాయిల్ ఎందుకు ఉస్ ఉస్ అంటారు? ఓకే, క్లూ ఇస్తున్నా. ఇవి ఒక తీయటి పదార్థాన్ని ప్రొడ్యూస్ చేస్తాయి. హనీ బీనా? అయ్యో అయ్యో. నెక్స్ట్ పిక్చర్. ఇప్పటివరకు ఒకటే పాయింట్. ఈజీ. గెజ్జలు, పాయల్, యాంక్లెట్స్. అలా సౌండ్ చేసే ఇంకోటి. గల్ 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 గల్. ఎత్తులా? 2. Time up. ట్రైనా? ట్రైనా? అమ్మా, ఇవి చేతికి వేసుకునే. అయ్యో బ్యాంగిల్సా? అయ్యో. అన్ని పక్కన పెడితే నీ అయ్యోలు బాగున్నాయి అమ్మా. అయ్యో. సరే, లాస్ట్ ఒకటే పాయింట్ వచ్చింది. మార్చుకుంటారా? నువ్వు ఎక్స్ప్లెయిన్ చేస్తావా సౌండ్? నువ్వు కంటికి గంతలు పెట్టుకుంటావా? నేను పెట్టుకుంటా సార్. ఐశ్వర్య రండి. లాస్ట్ అండ్ ఫైనల్ పిక్చర్ ఆన్ ది స్క్రీన్. ట్రైనా? ట్రైనా? ట్రైన్, రైల్వే ట్రాక్, స్నేక్, కుక్కరు. రైట్ ఆన్సర్. చూసారా, అలా గెస్ చేస్తూ ఉండాలి, తాకుతుంది అనమాట. అది రాకి గొప్పతనం. ఏం చేసింది? నీ రాకి గొప్పోడా రిచర్డ్ గొప్పోడా? రిచర్డ్ ఆడిన తర్వాత చెప్తారు. రిచర్డ్ ఆడిన తర్వాత చెప్తారు. ఆల్రైట్, సో మీకు కూడా 2 points వచ్చాయి. వెరీ గుడ్, నాట్ బ్యాడ్. థ్యాంక్ యూ. రియల్ కపుల్ మీ స్కోర్ 2. రియల్ కపుల్ మీ స్కోర్ 2. రియల్ కపుల్ లో వాట్ ఇస్ ది బెస్ట్ థింగ్? అంటే రియల్ కపుల్ గా ఉండడంలో వాట్ ఇస్ దట్ మ్యాజికల్ పార్ట్? వాట్ ఇస్ ది బెస్ట్ థింగ్ అకార్డింగ్ టు సంగీత గారు? రియల్ కపుల్స్ వచ్చి వాళ్ళకి ఏ ఎమోషన్ ఉన్నా వాళ్ళు దాన్ని హ్యాండిల్ చేసుకోవాలా. వాళ్ళ మధ్యలో వాళ్ళు షేర్ చేసుకుని దాన్ని సాల్ట్ అవుట్ చేయాలి. మాకు ఆ నీడే లేదు కదా. వాడు అలుకుతే అలుక్కొని మేము ఎండ్ ఆఫ్ ది డే మేము వర్క్ చేయాలి. కానీ అక్కడ అది కాదు కదా. అన్ని ఈవెన్ కోపం చూపిస్తే కూడా ఒక రైట్స్ ఉండాలా. అవును. నైస్. అవుట్ ఆఫ్ 10 మీ రియల్ కపుల్, మీ అండర్స్టాండింగ్, మీ ఇద్దరు మధ్యలో ఉన్న లవ్ కెమిస్ట్రీ గురించి ఎన్ని పాయింట్లు వేస్తారు అవుట్ ఆఫ్ 10? అండర్స్టాండింగ్ అయితే 7, ఆ కెమిస్ట్రీ అయితే 8, ఫ్రెండ్షిప్ అయితే 9. ఏది కూడా 10 out of 10 లేదు. అసలు మా ఇద్దరికి ఒక బెస్ట్ పేరు ఉంది మా సెట్ లో. ఏంటది? నాన్ సింక్ కపుల్స్. నాన్ సింక్ కపుల్. ఆయన అక్కడ చేయి పెడితే నేను ఇక్కడ చేయి పెడతా. ఓకే, సో నాన్ సింక్ కపుల్ తో పోటీగా సింక్ అయ్యే కపుల్ ని పిలిస్తే ఎవరు గెలుస్తారో చూద్దాం. వచ్చేయండి. అండ్ ఇక్కడ నుంచి ధరణి అండ్ మోహిత్ గారు మీరు వచ్చేయండి. కాంపిటీషన్ ఏంటంటే మీ ఇద్దరి మధ్యలో ఎంత లవ్ ఉంది.
ఓకేనా? మీ ఇద్దరు ఒకరినొకరు చూసుకోవాలి, కళ్ళు రెప్పలు కొట్టకుండా. ఎవరైతే మీ ఇద్దరిట్లో ఫస్ట్ కొడతారో ఆ కపుల్ అవుట్, మీ ఇంకో కపుల్ గెలిచినట్టు. ఎవరైతే ఎక్కువ సేపు సస్టైన్ చేస్తారో కంటి రెప్ప కొట్టకుండా ఒకరి కళ్ళలో ఒకరు చూడడం, ఫేసింగ్ ఈచ్ అదర్. నేను టైం స్టార్ట్స్ నౌ అన్నప్పుడు రెడీగా ఉండండి. కంటి రెప్ప కొట్టకుండా అలానే చూస్తూ ఉండాలి. ఏ జోడీ అయితే ఫస్ట్ కంటి రెప్ప కొడుతుందో ఆ జోడీ అవుట్. ఆల్రైట్, యువర్ టైం స్టార్ట్స్ in 3, 2. ఏ రిలే ఒక తండ్రి తన కూతుర్ని పెళ్లి చేసి పంపించేటప్పుడు బిడ్డ అత్తగారి నువ్వెందుకు జాయిన్ అయినావు అక్కడ? రిచ్ ఏమనుకోవాలి? రిచ్ రిచ్ ఇద్దరు ఎక్కువసేపు సస్టైన్ చేయలేదు. బట్ ధరణి నువ్వు ఫస్ట్ కంట్రెప్ప కొట్టావు. ఇక్కడ నువ్వు కొట్టిన తర్వాత మినిమం ఒక 10 seconds సస్టైన్ అయింది కాబట్టి రీల్ గెట్స్ అ పాయింట్. రోహిణి, రిచ్ తోని అలా రిచ్ కమ్ కళ్ళు కలిపెట్టి చూడు. ఇప్పుడు మీ ఇద్దరి మధ్య కాంపిటీషన్ ఏంటంటే కంటి రెప్ప కొట్టద్దు. ఓకే, అది కూడా ఎట్లా నిల్చొని కాదు, నువ్వు ఆపోజిట్ ఇలా పడుకొని నువ్వు ఇలా పడుకొని ఇలా. రిచ్ ఇస్ నాట్ కంఫర్టబుల్ ఆన్ ద ఫ్లోర్. సారీ, నీకు ఒక నిజం చెప్దాం అనుకున్నా. డ్యామేజ్డ్ లెగ్. ఐ కాంట్ డూ అంటావు. దిస్ ఈస్ నాట్ ఫోల్డబుల్. But Rich, thank you so much, boy. సో సారీ, ఇలాంటి అనర్థాలు మరి ఎప్పుడు జరగకుండా చూసుకుంటా. సో ఇప్పుడు నెక్స్ట్ గేమ్ లోకి వెళ్ళిపోతాం. కెన్ వి హావ్ ది ప్రాపర్టీస్ ఆన్ స్టేజ్? నా ఎందుకో ఏ పాట వేసినా పల్లవి గారికి భలే సెట్ అవుతుంది అనిపిస్తుంది. నువ్వు అలా సెట్ చేస్తున్నావు. బాగుంటది అని చెప్తున్నానండి. పాట ఆవిడకి సెట్ అయింది, ఈ సెటప్ ఈయనకి సెట్ అయింది. ఇప్పుడు తీసే పావురం బాక్స్ లోంచి నీ పావురాలు పాడగాను పావురాలు ఎడకలు వస్తాయి. అండ్ ఇప్పుడు ఈ గేమ్ ఆడాలంటే ఆవిడ వచ్చేస్తుంది. చీలాసో అని పిలుద్దాం. తెలుసు కదా ఎవరు వస్తే సిగ్గుపడుతున్నా నేను. ప్రియ గారు
ఇవాళ రేపు మనం ఇద్దరం రెగ్యులర్ గా చూసే సీరియల్ ఏంటది చెప్పు. చెప్పను సరే ఆవిడ వస్తే ఆయన కూడా వస్తాడు మరి. ఆయన వస్తే ఓకే. నేను మలయాళం వెళ్ళిపోతే అప్పుడు తెలుగు ఇండస్ట్రీ ఏమైపోతుంది అమ్మా అమ్మా. జోక్ పద్ధతి పాడ ఒకటి ఉంటది ఎప్పుడు చూడు. ఎన్ని మలయాళమా కానీ ఇక్కడి నుంచి మేము చూస్తే రీల్స్ అని అర్థమైపోతుంది. దిస్ ఈజ్ రియల్. ఆయనకు అర్థం కావట్లేదు చెప్పు ఫస్ట్. మేబీ అంటే అక్కడి నుంచి మీ బేబీ ఫోన్ చేస్తారు. రిచ్ he said maybe అయిపోయి. yes baby. ఆయన మేబీ అన్నాడు, బేబీ కాదు. మేబీ బేబీ అవ్వచ్చు. సరే ఇక్కడ ఒకరు ఉంటారు. అక్కడ నిలిచిన వాళ్ళకి కంటికి గంతలు పెట్టేస్తాం. ఇక్కడ నేను ఒక వస్తువు ఇది లోపల పెడతా. 60 seconds టైమర్ ఇస్తా. మీరు ఇలా చేతులు పెట్టి ఆ వస్తువుని పట్టుకొని చూసి ఇది ఏంటో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎలాంటి క్లూస్ ఇస్తే వాళ్ళు చెప్తారో అది మీకు తెలియాలి. అలా వాళ్ళు ఇక్కడ ఏముందో గెస్ చేయాలి. ఇప్పుడు మీరు చెప్పింది నాకు అర్థమైంది. ఇప్పుడు ఆయనకి నేను ట్రాన్స్లేట్ చేయాలి. ఇంగ్లీష్ వస్తా తెలుగు వస్తుందా? ఏ భాషనేది? ఏదైనా పర్లేదంట. ఏదైనా ఓకే. అదే చెప్తున్నా. కళ్ళు క్లోజ్ చేస్తారు. ఏంటి కళ్ళు క్లోజ్ అమలు ఓకే. క్లోజ్ చేసిన తర్వాత ఎలుగు అట్లే ఇద బొక్క. ఇక్కడ ప్రాపర్టీ షీ టచ్ అండ్ ఫీల్ తాకి. పల్లవి గారు నేను మీ కళ్ళు మూస్తాను. ప్రాపర్టీ పెట్టు. ఎందుకు నేను మోస్తలేదు. Ready? You can use both your hands. Okay, as he doesn't understand Telugu, koncham. You can tell in English. Idu brown color la illengil green la kittum. Idu taste cheyda korchu sour taste undav illengil sweet taste undav. Idu dry kintum fresh kittum. Idu tinnanana. Para idengil onnu para. I mean try. Correct. Ada guess chedu. Desserts le add cheyam. Paisathile kudulundu. Madam, indulo Telugu ekkada undi madam? Telugulo cheppandi. Okay. Dates. Same color. 7 6 same color. Same color. 3 చిన్న పళ్ళు డ్రై ఫ్రూట్ అను పరా. టైమ్ అప్. డ్రై ఫ్రూట్. రాంగ్ ఆన్సర్. ఇప్పుడు రోహిణి ట్రై చేస్తది. పాయింట్ అయితే రాదు, బట్ ట్రై టు గెస్ ది రైట్ ఆన్సర్. ఇంద విను నా వాయిస్ వినబడుతుందా? ఇందా చిన్న పండు మాదిరి చిన్న పండు పాయసం వేస్తారు. క్యాషూ నట్. రోహిణి తిరుపతి లడ్డూలో ఇరుకు. ലഡ്ഡു കണ്ടിട്ടുണ്ടോ? അതിൽ എന്തുണ്ട്? ഗ്രേപ്സ്. അത് പറയാതെ ഓൾറെഡി പറഞ്ഞല്ലോ. എప్పుడు പറതില്ലേ? എന്ത് പറതില്ലേ? ഗ്രേപ്പ് కాదది. ఇది కిస్మిస్ సార్, కిస్మిస్. మలయాళంలో కిస్మిస్ తెలియదా? కిస్మిస్. ఓకే ఒక డౌట్. మలయాళంలో కిస్ ఏమంటారు? ఉమ్మా. మా ఊళ్ళో ఊసేస్తాం అది. All right, your time starts now. Very easy. இது சின்ன குழந்தைக்கு கொடுப்பாங்க. if a baby is crying, what it is? എന്താ ഒന്നും കൂടെ പറഞ്ഞു. உங்க பேபி அழுந்துட்டு இருந்தா, small baby, very small baby, newborn baby. sugar இல்ல, it's a thing. வாயில வைக்குന്നുണ്ട്. അതെന്താ? like nipple. yes. Well, right answer. ఈ ఆన్సర్ అని చెప్పకపోతే నేను ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నా. అమ్మో మనకి పిల్లలు పుట్టి ఏడిసి ఏమి వద్దమ్మా. ఆల్ రైట్, లాస్ట్ ఛాన్స్. 2 లో ఒకటి వచ్చింది, ఇంకొకటి. పల్లవి గారు అటు తిరగండి.
Your 60 seconds starts now. Jagrata, creepy. It can harm you. Please. Chee. Don't do that. Shoo. Don't scare me, Ravi. No. This climbing up. Shoo. No, wait. Time అయిపోతుంది పల్లు. Be careful. Oh yeah, I got it. This is fast food and they can make it in 2 minutes also. మ్యాగీ. Then మ్యాగీ ఫుల్ పరా. మ్యాగీలో ఎంత ప్రిపేర్ చేయం? 5, 4. మ్యాగీలో ఏం చేస్తారండి? 2. మ్యాగీ ప్రిపేర్ చేసిన తర్వాత ఏమవుతుందో చేస్తారని చెప్పు. అది ఫాస్ట్ ఫుడ్ ఇంత చేట వెరీ స్లో ఫుడ్. What sir? ఇందులో మ్యాగీ இல்ல, నూడిల్స్ இல்ல. ఎందుకు నూడిల్స్ తెలియదా? He is on diet so he doesn't like noodles. నేను డైటే బట్ ఐ నో ద నూడిల్స్. ఏడ మేడం. Last and final. ఓకే ఇదిలే చపాతీ చేయం బట్టు ఏదందా పరా? గోధుమ బను. అది ఇంగ్లీష్ లో పరా? వీట్. ఫుల్ పరా అదెందా? వీట్ పౌడర్. కాదు, జాగ్రత్తగా చూడు. ఇట్ ఇస్ అల్ల ఇదిలే అప్పం చేయం. రైస్. అది పరా ఫుల్ పరా. రైస్ ఎంత? రైస్ పౌడర్. yes. దిస్ ఇస్ గోధుమ పిండి. నో, ఓ పిండి. ఇది రైస్ పిండి. యు ఆర్ కరెక్ట్ నానా. Out of 4 you got 2 right. ఇప్పుడు వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు 2 కంటే ఎక్కువ రైట్ ఆన్సర్స్ వస్తే వాళ్ళు గెలుస్తారు. Thank you so much. Thank you. మా రీల్ నుంచి 4 out of 4 పాయింట్స్ గెలవడానికి వచ్చేస్తున్నారు రితేష్ అండ్ ప్రియా. బ్లైండ్ ఫోల్డ్ ఎవరు? ఆప్షన్ ఆవిడకి ఇస్తా. ఆవిడ చెక్ చేస్తా. మీరు కళ్ళకి ఆన్సర్ ఇస్తా. పెట్టేసుకోండి. కళ్ళు మూసుకొని అలా వెళ్ళిపోతాను. రీచ్ అని చక్కగా చెప్పాడు. All right, your 60 seconds starts now. పాన్ లో వేస్తారు అండ్ చిన్న పీసెస్ వేస్తారు పాన్ లో. ఏం చేసి వేస్తారు? రెడ్ కలర్ లో ఉంటుంది, గ్రీన్ కలర్ లో ఉంటుంది. అది కత్తా అంటారు. వాట్ కథా రే? నాట్ ఖతా. అచ్చే బోల్నా. నాట్ ఖట్టా, కత్తా. తీగా ఉంటుంది, పాన్ లో వేస్తారు. సుపారీ. సే సంథింగ్ ఎల్స్. చిన్న రబ్బర్ ముక్కల్లా ఉంటాయి. చెరీ. ఇగో కరో. ये क्या है? చెర్రీ. ఇది చెర్రీ కాదు భయ్యా, దీన్ని అంటాము మేము తూతి పూతి. హలో, మేము అన్ని ఒకలాగే ఉంటాయి కాబట్టి చెర్రీ అంటాం. దవడలు అందుకే కలుగుతాయి. Your time starts now. జాగ్రత్తగా. కర్రీ आपकी बेटी को बहुत पसंद है. Sweet है? కర్రీలో ఇదొక పువ్వు. బోల్నా రే. కర్రీలో పువ్వు. కర్రీలో ఇదొక పువ్వు. కర్రీ చేస్తాం. ఇదొక పువ్వు. వెజిటేబుల్స్. వాట్ ఫ్లవర్? కాలీఫ్లవర్. రైట్ ఆన్సర్. చెప్పు ఫాస్ట్. మేకప్ తీస్తాం దీంతోని. క్రీమ్ రాసి. కాటన్. రైట్ ఆన్సర్. రెడీ? ఫైనల్ 1. మీ స్కోర్ 2 and here comes the final one. My favorite. Your time starts now. ఇది
సమ్ స్వీట్ పిల్లలు ఎక్కువ తింటారు. లడ్డు, గులాబ్ జామున్. బర్త్డేకి ఇస్తూ ఉంటారు. బర్త్డేకి చాక్లెట్. ఏం చాక్లెట్? డైరీ మిల్క్ చాక్లెట్, 5 స్టార్ చాక్లెట్, క్యాడ్బరీ చాక్లెట్. Cadbury is the right answer. Alright, so out of 4 మీరు 3 గెస్ చేశారు కాబట్టి రౌండ్ విన్నర్. It's time for the massive dhamaka time. Dan Raj garu and Sirisha garu వచ్చేయండి. అండ్ ఇంకేం చూస్తున్నారు? Alright, కాంపిటీషన్ వెరీ సింపుల్. ఇటు రియల్ ఎవరు గెలిచేదంటే భయ్యా మీకు పాటలు వస్తాయా అన్న? ధనన్న నీకు మంచి మంచి పాటలు వస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న పాట ఏదైనా అందుకోండి. సిసివదనే స్వర నీలాంబరి నీవా స్టార్ స్టార్ మెగా స్టార్ స్టార్. అయిపోయింది. ఇంకో వేరే పాట అందుకోండి. అందమైన మనసులో. వెరీ గుడ్, సూపర్. అర్థమైపోయింది కదా మీకు. అలా పాట ఒకరి తర్వాత ఒకరు పాడాలి. ఎక్కడ పాట బ్రేక్ అవ్వద్దు. ఆల్రైట్, ఎవరైతే టైమర్ వస్తుంది, ఎవరైతే ఎక్కువసేపు వైఫ్ ని ఎత్తుకొని ఇద్దరు పాట కంటిన్యూస్ గా పాడుతుంటారో. ఇది చెప్పలేదే ముందు ఎత్తుకోవాలని. రిచ్ దా. ఆల్రైట్, సో గేమ్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వెరీ క్లియర్. మీరు ఎత్తుకున్న మీ పార్ట్నర్ ని కింద పెట్టినా అక్కడ అవుట్, పాటలు ఆపినా అక్కడ అవుట్. పాటలు నడుస్తూనే ఉండాలి, ఎత్తుకున్నంత సేపు టైమర్ వస్తుంది. ఎవరైతే ఎక్కువ సేపు పాటలు పాడుకుంటూ ఎత్తుకుంటారో వాళ్ళు విన్నర్. సో ధనా గారు స్టార్ట్ చేస్తున్నారు. 3, 2, 1 గో. హాయ్ రే హాయ్ జామ్ పండు రోయ్, కళ్ళ ముందు కదులుతుంది ఊరుగా, ఏం రూపురా ఏం రవ్వురా, మనసంతా నువ్వే నా మనసంతా నువ్వే, నాకు నువ్వు నీకు నేను, ఒకరికొకరం నువ్వు నేను, చరితలోనే నిలిచిపోయే ప్రేమికులమే నువ్వు నేను. మామయ్య అన్న పిలుపు మా ఇంట్లో ముద్దులకి పొద్దు పొడుపు, కొంటెదాన్ని కట్టుకో కొంగినంత చుట్టుకో, వాళ్ళు కల్లా పిల్లదాన్నా, జుంపలక్కడ గుండెమ్మో గుండెల్లో మావా మావా మావా, ఏమే ఏమే బామా, టైట్ చేసా నులక మంచం టైట్ చేసా, రొయ్య పట్టు చారు చేసా, నులక మంచం టైట్ చేసా, రొయ్య పట్టు. నాటు 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 వీర నాటు, నాటు 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 వీర నాటు, మనసులోని మాట నీకు చెప్పాలని శివరవుతున్నానే నేను. డబ్బింగ్ సినిమా ఏదో పాడు. రావయ్య ముద్దుల మామ, నీకు రాసిస్తా రాయలసీమ, రామయ్యా ఎక్కడున్నావయ్యా, బిగ్ అప్లాజ్ ఫర్ ధనరాజ్ గారు అండ్ శిరీష గారు. 148 seconds అంటే 149 seconds చేస్తే గెలుస్తారు. Got it? Yes. Your time starts in 3, 2, 1 go. రంగా రంగా రంగస్థలాన రంగు పూసుకోకున్నా ఏషమేసుకోకున్నా ఆట బొమ్మలమ్మంట చూపే బంగారమాయనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. ఓ ప్రియా ప్రియా అమ్మా, ఓ మై డియర్ ప్రియా, నీ ప్రేమలో మనసే మునిగింది లేదా తెలుసా నీకైనా, ఒంటరి ఊహల్లో ఉన్న ఊపిరిలో నువ్వేలే ప్రియా. నాటు 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 నాటు. ఇంతందం దారి మరలిందా భూమిపైనే చేరుకున్నదా, లేకుంటే చెక్కి ఉంటారా
అచ్చు నీలా శిల్ప సంపద. హ్యాపీ పాపకి లుక్ ఇస్తే హ్యాపీ, లుక్ లో క్లిక్ అయితే హ్యాపీ, క్లిక్ కిస్ ఇస్తే హ్యాపీ. బొమ్మను గీస్తే నీలా ఉంది, దగ్గరకొచ్చి ముద్దిమ్మంది. సర్లే పాపం దగ్గరికి దాని మనసే నీలో ఉందంది. దాకో దాకో మేకా మనసున ఉన్నది చెప్పాలనున్నది, మాటలు రావే ఎలా. ఒక 40 seconds మేనేజ్ చేస్తే గెలుస్తారు. రెప్పలు వాలిపోయే బిడియమ్మ పేదలా. ఆరాధ్య ఆరాధ్య, ఇది ఇక్కడ ఏమవుతుందో తెలియట్లేదు. ఆరాధ్య నువ్వు కనపడితే ఖుషి, నీ మాట వినబడితే ఖుషి. రారా రక్కమ్మ ఎక్క సక్క ఎక్క సక్క ఎక్క సక్క. అవుననవా అవుననవా అవుననవా, మనసుని సంపాదించవా. రఘు, ఓడిపోయిన వాళ్ళకి ఏం లేదు, గెలిచిన వాళ్ళకి ఒక బోనస్ ఉంది. ఆవిడ ఎత్తుకొని ఇప్పటివరకు పాడారు కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ 150 seconds నన్ను ఎత్తుకొని పాడేస్తే మీరే విన్నర్. వెరీ గుడ్ రఘు, లవ్లీ, గ్రేట్ కమిట్మెంట్. కంగ్రాచులేషన్స్ రీల్ టీమ్, యు ఆర్ ది విన్నర్స్. రీల్ వర్సెస్ రియల్ లో ఇటు కొన్ని గేమ్స్ గెలిచారు, ఇటు కొన్ని గేమ్స్ గెలిచారు. సో రియలా ఏది గొప్ప అని అంటే ఇంకో 4 ఫ్యామిలీస్ మా దగ్గర నుంచి రావాలి, ఇంకో 4 సీరియల్ స్టార్స్ ఇక్కడ రావాలి. వాళ్ళిద్దరి మధ్యలో పోటీ తర్వాత చెప్తాం రీల్ గొప్పనా రియల్ గొప్పనా. కానీ ఇప్పుడైతే ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది కాబట్టి అందరూ వచ్చేయండి. దిస్ ఇస్ ఫ్యామిలీ నంబర్ 1 లో వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ ఎపిసోడ్స్ ఇది, కాబట్టి నేను బాగా ఎంజాయ్ చేస్తా. థ్యాంక్ యూ సో మచ్ ఆర్ రియల్ కపుల్స్, ఫెంటాస్టిక్. మా రియల్ కపుల్స్ కి ఎలా అనిపించింది? కొంచెం ఇవాళ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీతోని జరుపుకున్నాం. చాలా బాగా జరిగింది. మనం ఎంత స్పోర్టివ్ రోజు ఆడుతున్నామో వాళ్ళలో కూడా అదే చూసాము. వాళ్ళు ఎక్కడ రియల్ కపుల్ లాగా అనిపించలేదు. మా దానికన్నా కూడా వాళ్ళు ఇంకా ఎక్కువ పోటీగా ఆడారు కదా. ఎస్ ఎస్. సరే ధనన్న, ఎలా అనిపించింది అన్న? యాక్చువల్లీ అందరూ చాలా ఫేమస్, అందరికి ఒక్కొక్క ఫ్యాన్ బేస్ ఉంది. మీతో గేమ్ ఆడడం మాకు చాలా ఆనందంగా ఉంది. మేము కూడా మిమ్మల్ని ఎంటర్టైన్ చేసామే అనుకుంటున్నాం. డెఫినెట్ గా మీ అందరికి ఆల్ ది వెరీ బెస్ట్. ఇంకా మంచి మంచి రేటింగ్స్ వచ్చి అందరూ ఇంకా మంచి మంచి ఇదిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా 1000 కాదు 2000 ఎపిసోడ్లు చేసి అలా ఆగకుండా ముందుకెళ్ళాలి. కానీ ఇక్కడ నుంచి రిచర్డ్ ముందుకెళ్ళా అంటే ఈ రోహిణి దెబ్బకి ఏమైతుంది? ఏం కాదు. నాకు తెలిసి మనందరూ వెళ్ళిపోతే వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకొని వస్తారో చూద్దాం. అమ్మ మీరందరూ వెళ్ళిపోతే ఈయన తెలుగు రాదు, నాకు మలయాళం. ఐశ్వర్య గారు చెప్తారు. నాకు రోహిణి గారు అంటే చాలా ఇష్టం. వాళ్ళ స్పాంటేనిటీ చాలా ఇష్టం. మీరు వాళ్ళతో పాటు చాలా బాగా యాంకరింగ్ చేశారు ఈ షో. ఎందుకే ఆనందం? నాతో పాటు యాంకరింగ్ బాగా చేశారు. 4 సీరియల్ ఇక్కడ వచ్చాము, చాలా ఎంజాయ్ చేసాము. కపుల్స్ గురించి చెప్పడమే అక్కర్లేదు, చాలా చూడచక్కని జంట. సో వాళ్ళతో మేము ఈ స్టేజ్ పంచుకున్నది మాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. పల్లవి గారికి ఎలా అనిపించింది ఇక్కడ రావడం? ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ ఫ్యామిలీని పిలిచి సూపర్ హిట్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకో విషయం చెప్పాలి. సో రవి గారి గురించి చెప్పాలి. అండ్ ఐ నో చేయొచ్చండి. సో గుడ్ లుకింగ్, వెరీ హ్యాండ్సమ్, చాలా బాగా యాంకర్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. ఏం జరుగుతుంది ఇక్కడ? మీరు ఇలా చేస్తే లేదు, మేము ఇలా చేసుకుంటూ వచ్చిందా మీకు?
అక్కడ ఎందుకండి మీ దృష్టి? ఓకే థ్యాంక్ యూ. I really appreciate the presence and the way you treat everyone. I really appreciate you. మీరు ఆగండి, నేను చెప్తాను. డిస్టర్బ్ చేస్తారు. మీరు మాట్లాడేటప్పుడు డిస్టర్బ్ చేసిందా? నాకు ఏంటి ఇంటికి వెళ్ళవా ఏంటి అలా మాట్లాడుకుంటూ నువ్వు పల్లవి మాట్లాడుకుంటారా? కానీ అండ్ నేనైతే ఈ షో నుంచి మర్చిపోలేదంటే ఈయనతో డాన్స్ చేసింది. మర్చిపోలేండి బాబు. నేను మర్చిపోలేదంటే ఎయ్యి సరిగ్గా ఈ ఎపిసోడ్ ఎండ్ చేయబుద్ది అవ్వట్లేదండి, అంత బ్యూటిఫుల్ గా ఉంటే. రీల్ వర్సెస్ రియల్ మా ఫ్యామిలీ నంబర్ 1 అద్రిపోబోతుంది. అర్థమైందా రాజా? ఎపిసోడ్ చూడండి, తెలుసుకోండి. అంటే నెక్స్ట్ టైం టేక్ కేర్, బై బై.